ఇది హోండా కంపెనీ తయారు చేసిన చిన్న పొట్టి ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రస్తుతం నేను భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఉన్నాను అండ్ ఇక్కడ హోండా వాళ్ళ స్టాల్ లో ఉన్నాను. సో ఇక్కడ మోటో కాంపాక్టో అనే ఈ చిన్న పొట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ ని హోండా వాళ్ళు షోకేస్ చేశారు. సో ఇది మనం మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ బార్ ఫోల్డ్ చేసుకోవచ్చు, సీట్ లోపల కనుకోవచ్చు అండ్ ఫుట్ పెగ్స్ లోపల కనుకొని ఒక సూట్ కేస్ లో దీన్ని మనం క్యారీ చేయొచ్చు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ తో వస్తుంది. అంటే మోటార్ మనకి ఫ్రంట్ వీల్ కి అటాచ్ అయి ఉంటుంది. చిన్న కాంపాక్ట్ పొట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కంపెనీ వాళ్ళు దీని స్పెసిఫికేషన్స్ ని చెప్పారు. సో దీని మోటార్ పీక్ అవుట్పుట్ వచ్చేసరికి 490 వాట్స్ అనమాట. 16 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ తో పాటు వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి కేవలం 25 km/h అన్నమాట. అంటే దీనికి లైసెన్స్ అవసరం లేదు, దీనికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. చిన్న టాయ్ లో మనం దీన్ని వాడుకోవచ్చు. దీని లోపల మనకి 0.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంటే 1 kWh కన్నా తక్కువ అండ్ 3.5 hours ఛార్జింగ్ చేస్తే ఇది మనకి 19 km రేంజ్ అయితే ఇస్తుంది. ఫ్రంట్ లో చిన్న లైట్ ని కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ చిన్న చిన్న టైర్స్ దీనికి ఉన్నాయి. మరి దీని ప్రైస్ ఎంత, ఎప్పుడు లాంచ్ చేస్తారని ఇంకా తెలియదు, కానీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.